పూజా ద్రవ్యాలను స్వామి ప్రాంగణంలో సమర్పించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీవేంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఓ విశేషమైన వైవిధ్యానుభూతిని అందించే శ్రీవేంకటనాథుని దివ్యమంగళ రూపం భక్తులలో పారమార్థిక చింతనను పెంచి కల్మషాలను దూరం చేస్తుందని భక్తులు దృఢంగా నమ్ముతారు. ఆ కారణంగానే స్వామిని కలియుగ దైవంగా కారుణ్యమూర్తిగా కొలిచే భక్తులు అద్వితీయమైన ఆనందానుభూతులకు గురవుతారు. 1961 సంవత్సరమున తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ వారి చోటు కొద్దిగా ఉండేటప్పటికల్లా రేపల్లె బ్రిడ్జి పక్కన వైకుంఠపురం అని చెప్పని ఆ విగ్రహాలు పెట్టిన తర్వాతనే ఈ స్థానానికి వైకుంఠపురం అని చెప్పని పేరు వచ్చింది. వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా.